టు మన టీవీ న్యూస్. ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం క్రమశిక్షణతో పనిచేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు మా తండ్రి దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒక సాధారణ వ్యక్తిగా ఉండి ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదంతో బివి మోహన్ రెడ్డి తిరుగులేని వ్యక్తిగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారని గుర్తు చేశారు. తన కుటుంబ సభ్యుల కంటే ఎమ్మిగనూరు ప్రజలతోనే బివి మోహన్ రెడ్డి అనుబంధం ఎక్కువగా ఉండేదని వ్యాఖ్యానించారు. పేదోడు వస్తే వారితో పాటు మా తండ్రి బివి మోహన్ రెడ్డి కింద నేల మీద కూర్చొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించేవారన్నారు. ఆయన గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది నాయకులకు రాజకీయ ఓనమాలు నేర్పిన గొప్ప రాజకీయ గురువు బివి మోహన్ రెడ్డి గారి చేయని స్పష్టం చేశారు. పద్మశ్రీ మాచాని సోమప్ప ఎమ్మిగనూరు అభివృద్ధికి బాటలు వేస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లిన గనుడు నా తండ్రి బిబినే అన్నారు. ఎమ్మిగనూరు చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప సర్కిల్ ను ఆధునీకరణ చేస్తామని, జాతీయ జెండాతో సోమప్పని గౌరవిస్తే కొందరు వ్యతిరేకిస్తున్నారని, ఇబ్బంది అనుకుంటే అతి త్వరలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని శివ సర్కిల్ ను ఏర్పాటు చేసి అక్కడ జాతీయ జెండాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బివి ఆశయ సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1980లో కోట్లతో రైతుల కొరకు ఆర్డీఎస్ ప్రాజెక్టు ఎంతో కష్టపడి తీసుకొచ్చానని, దీని ద్వారా 3 మండలాల రైతులకు సంపూర్ణంగా నీళ్లు అందుతాయని, కానీ ఆ ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించారు. తిరిగి ఆ ప్రాజెక్టును మంజూరు చేసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో ఉన్న బీవీని ఎవరూ మార్చలేరన్నారు. పట్టణానికి జీడీపీ ప్రాజెక్టు ద్వారా 24 గంటల పాటు తాగునీరు అందిస్తామని తెలిపారు. అంతకు మునుపు సభలో టీడీపీ నాయకులు ఆ ప్రాంతానికి బివి మోహన్ రెడ్డి చేసిన సేవలను, మధుర స్మృతులను వారు స్మరించుకున్నారు. అంతకుముందు తమ గ్రామంలోని ఉల్లిందకొండలో వర్ధంతి సభ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, బీవీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు స్వర్గస్థులై మనందరికీ దూరమై ఈ దినానికి 13 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 13 సంవత్సరాలు ఈ దినాన్ని తలుచుకుంటే మీకందరికీ తెలుసు, ఆ రోజు ఒక తండ్రిని పోగొట్టుకున్న కొడుకుగా నేనుంటే, ఒక గొప్ప నాయకుడిని పోగొట్టుకున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటే, ఒక గొప్ప మానవతావాదిని, ఒక గొప్ప మనిషిగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనలని, ఇప్పటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో ఇటు అభివృద్ధి కానీ, కార్యకర్తలకు, నాయకులకు మనోబలాన్ని, బలాన్ని చేకూర్చే విషయంలో కానీ ఏమాత్రం తూచా తప్పకుండా పాటించే వ్యక్తిగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఈ కర్నూలు జిల్లాలో ఉలిందకొండనే గ్రామంలో బాలరెడ్డి, వెంకటరంగమ్మ అనే 2 దంపతులకు పుట్టిన బిడ్డగా అక్కడ నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మిగనూరు ప్రజల మీ అందరి చలువతో ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయాన్ని చేసిన వ్యక్తిగా ఆయన ఎన్నో సేవలు అందించి మరణిస్తే మీ అందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నా తండ్రి దూరమైనటువంటి రోజు ఈ రోజు. ఒకసారి ఆలోచించుకుంటే కన్నీటి పర్యంతరమైనటువంటి ఎమ్మిగనూరు ఆ రోజు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం నా తండ్రి గారి అభిమానులు, నందమూరి తారక రామారావు గారికి కుడిభుజంగా ఉన్నటువంటి నా తండ్రి గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఆ నందమూరి నారా వారి కుటుంబాలకు ఒక కుడిభుజంలాగా ఉన్నటువంటి నా తండ్రి గారు స్వర్గస్థులైన తర్వాత పరిణామాలు మీరు చూస్తే మీకందరికీ జ్ఞాపకమే. నేను డాక్టర్గా చదువుకుంటూ ఏ రోజు కూడా కర్నూలుకో కానీ, ఎమ్మిగనూరుకు కానీ, మా ఉలిందకొండకు కానీ నేను రాజకీయ పరంగా ఏ రోజు కూడా నా తండ్రి గారు నన్ను తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాదు. అటువంటి సమయంలో
నా తండ్రి గారు మరణించిన తర్వాత నన్ను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మీ తండ్రి వారసత్వాన్ని బివి మోహన్ రెడ్డి గారి వారసత్వాన్ని నువ్వు కొనసాగించాలని చెప్పి నన్ను వేలు పట్టుకొని నాకు రాజకీయ ఓనామాలు దిద్దించినటువంటి మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేసిన దాఖలాలు లేవు. నా తండ్రి గారు ఒకటే చెప్పారు నాకు, ఈరోజు ఎమ్మెగనూరుని కార్యకర్తని నాయకుడిని మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజలని నాయకులు కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతని నిర్వర్తించేటప్పుడు చాలా కష్టాలు ఎదురవుతాయి, నీకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఏ రోజు కష్టం వచ్చినా నా ఫోటోని, నా తండ్రి గారి ఫోటోని, అదేవిధంగా నందమూరి తారక రామారావు ఫోటోని, నారా చంద్రబాబు గారి ఆలోచనల్ని, నారా లోకేష్ బాబు గారి ఆలోచనల్ని ముందుకు తీసుకొని పో, ఏవైనా కానీ నువ్వు దాటి దాన్ని అధిగమిస్తావని చెప్పి నాకు ఎప్పుడో చెప్పాడు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. దాన్ని తూచా తప్పకుండా పాటించి చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ ఏమి సార్ ఎంతమంది నిన్ను తిట్టినా, ఎంతమంది నిన్ను ఏది మాట్లాడినా ఎందుకు నీకేం కోపం రాదా, ఎవరిని ఏం అనవా, ఏమి చేయవా అని ఒక క్షణంలో నాకు టికెట్ రాదంటే కళ్ళనీళ్లు పెట్టుకున్నటువంటి కార్యకర్తల నాయకులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు నన్ను అన్నారు, మీరు పోయి కలవండి, ముఖ్యమంత్రి గారిని కలవండి అని చెప్పి. మరి ఒక గొప్ప తండ్రికి పుట్టిన బిడ్డగా ఈరోజు మీ అందరి ఆనందం నేను గెలిచినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది సంతోషము అనే మైకములో నాట్యం చేస్తే, కొంతమంది హుషారెక్కి నాట్యం చేస్తే మీ ఆనందాన్ని నేను కళ్ళారా చూశాను. మరి అదేవిధంగా మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మరణించారని చెబుతున్నారు. వారెక్కడా మరణించలేదు. 13 సంవత్సరాలైంది. నేను ఇప్పుడే ఉలిందకొండ మా స్వగ్రామం దగ్గర పోయి వస్తున్నా. వందల మంది అభిమానులు ఎమ్మెగనూరు నుంచి, ఉలిందకొండ నుంచి అక్కడి వరకు వచ్చి మా తండ్రిని జ్ఞప్తికి చేసుకుని, మా తండ్రిని తలుస్తూ అదే ప్రేమ, అదే అభిమానం, అదే ప్రేమతోటి ఈరోజు నిస్వార్థంగా మోహన్ రెడ్డి మీ నాయన మాకేం చేశాడు, తెలుగుదేశం పార్టీ మాకేమి చేసిందని తలుచుకుంటూ అక్కడికి వచ్చి నిలబడి ఘన నివాళులు అర్పించి వారికి అందరికీ ఈరోజు ఘన నివాళులు అర్పించి వస్తున్నారు. ఈరోజు 2:30, 3 అవుతుంది. మీరందరూ ఇంత అభిమానంతో దేవుడు కరుణించి ఎండ లేకుండా చల్లని నీడ ఇచ్చాడు, ఇంతసేపు నిలబడ్డారు. ఈరోజు 2:30 గంట ఇక్కడికి వచ్చినప్పుడు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో మీ అభిమానానికి నాకు అర్థం కాదు. ఒకసారి మీ అందరికీ చేతులెత్తి, ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా నన్ను నా బిడ్డని కాపాడిందంటే ఆ రోజు నమ్మకంతో బివి మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కాదని చెప్పి వారికి ఓటు వేసి గెలిపిస్తే తీవ్రమైన బాధతో, తీవ్రమైన ఆవేదనతో నా తండ్రి గారు మరణించడం జరిగింది. మరణించే ముందు 4-5 రోజులు, ఆ 4-5 రోజులు నేను ఎన్నోసార్లు చెప్పే ఈ మాట మీకు, మీ తల్లిదండ్రులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ ఇంట్లో పెద్దలు కానీ ఎవరైనా చనిపోయే ముందర ఇంటికి సంబంధించిన ఆస్తులు, లేకపోతే అప్పులో, లేకపోతే ఇతర వివరాలు ఏ రకంగా వారసత్వంగా నువ్వు చూసుకోవాలని చెప్పి మన తల్లిదండ్రులు కానీ, మన పెద్దలు కానీ చనిపోయే పరిస్థితి ఉంటుంది. మరి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఈరోజు నా మాట వింటుంటారు, ఎక్కడున్నా స్వర్గంలో ఉన్నటువంటి నా తండ్రి గారు 4 రోజుల ముందర నన్ను పిలిపించి మాట్లాడిన మాట ఏమంటే, ఇదే చేతిలో చేయి వేసుకొని మరణించే ముందర చెప్పిన మాట, ఎట్టి పరిస్థితుల్లో కన్న తల్లి లాంటి ఎమ్మెగనూరుని, కార్యకర్తల్ని, నాయకుల్ని వదలకూడదు, స్వగ్రామమైనటువంటి మా ఉలిందకొండని మరవకూడదు అని చెప్పి, నీవు ఎన్ని ఉన్నా, నువ్వు డాక్టర్ చదివినా చదవకున్నా, ఇక నా పని నేను పోరాడినంత వరకు పోరాడాను, చెయ్యాల్సిన మంచిని చేశాను. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో జరగాల్సినటువంటి పనులు, జరిగించాల్సినటువంటి పనులు నువ్వు ముందుండి తీసుకుపోవాలని చెప్పి ఆ రోజు నాకు మాట ఇచ్చి చేతిలో మాట తీసుకొని నా తండ్రి గారు స్వర్గస్థులు అవ్వడం జరిగింది.
నేను ఇంకొకటిగా ఆలోచించాను, ఇది సర్కిల్ సోమప్ప గారిని పూర్తిగా ఆధునీకరణ చేస్తాం. మీకు ఇబ్బంది అని చెప్పి ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు కూడా కౌన్సిల్లో సంతకం పెట్టడం లేదంట. దానికి అంటే సోమప్ప గారిని జాతీయ జెండాతో గౌరవిస్తే కూడా మీరు వ్యతిరేకిస్తున్నారంటే ఈ వైసీపీ పార్టీ ఎక్కడికి పోతోంది నాకు అర్థం కావడంలే. కాబట్టి మీరు సర్కిల్లో అనేక రకాలుగా ఏదో జరిగిపోతుందని ఆలోచిస్తున్నారు. కాబట్టి సోమప్ప గారి సర్కిల్లో ఏదైతే ఉందో ఆ జాతీయ జెండాని నేను అనుకుంటున్నా వారికి ఇబ్బంది అన్నప్పుడు రేపు రాబోయే నందమూరి తారక రామారావు సర్కిల్లో, శివ సర్కిల్లో జాతీయ జెండా ఎన్టీఆర్ గారి విగ్రహం పక్కన దేశంలో ఉన్నటువంటి మన నేషనల్ జెండాని అక్కడ పెడతాం. అదే రకంగా అతి త్వరలో మీకు చెప్పాను 2-3 నెలల్లోనే ఇంకా రానున్న రోజుల్లో ఒక మంచి రోజు వస్తా ఉంది మనకు. ఆ మంచి రోజున స్వర్గీయ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని, నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పెట్టి అక్కడ కావాల్సింటే ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గౌరవాన్ని నందమూరి తారక రామారావుకు ఇచ్చే విధంగా మన జాతీయ జెండాని అక్కడ పెడదామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను.